హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. డాక్టర్ వచ్చి ఒకసారి శౌర్య వైపు చూసి లోపలికి వెళ్ళి ఒక 10 మినిట్స్ రితిక్ని చెక్ చేసి ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరికి అందరూ కంగారుగా వెళ్తే డాక్టర్ శౌర్య వైపు చూస్తూ, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్, డోంట్ వరీ. ఇంకా తను ట్రీట్మెంట్కి కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు అని అంటూ ఏం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలో సిస్టర్కి చెప్తూ ఉంటే అది విన్న ముగ్గురు సంతోషంతో రిలాక్స్ అవుతారు. శౌర్య చిన్న స్మైల్తో నేతూ తల నిమురుతూ, ఇంకా ఆ అన్నయ్యకేం కాదురా, నువ్వేడవకు అని అంటే రక్షిత నీతూ కళ్ళు తుడుస్తూ, స్పృహలోకి వస్తున్నారు కదా, ఇంకా ఏం కాదులే అని ధైర్యం చెప్తుంది. నీతూ సంతోషంగా, డాక్టర్ మీ అన్నయ్యని చూడొచ్చా అని అడిగితే, చూడొచ్చమ్మా, కానీ పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే లోపలికి వెళ్తున్న నీతుని ఆపుతూ, ఒక్క నిమిషం నీతు, నేను కొంచెం రితిక్తో మాట్లాడాలి అని లోపలికి వెళ్తాడు శౌర్య. శూన్యంలోకి చూస్తున్న రితిక్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేశావు నువ్వు? కార్తీ చెప్పాడు కదా నీకు ముందే ఇలాంటి పిచ్చి పనులేవి చేయొద్దు అని, మరి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు బాధ ప్లస్ కోపం కలగలిపిన ఎక్స్ప్రెషన్తో. రితిక్ అలాగే శూన్యంలోకి చూస్తూ, "హ్మ్, ఇంకా ఎవరి కోసం బ్రతకాలి శౌర్య నేను? నా కారణంగా ఒక అమ్మాయి జీవితం అన్యాయంగా బలైంది. ఏ పాపం తెలియని ఒక నిండు జీవితం ముగిసిపోయింది. నేనే కారణమయ్యాను. నా కాళ్ళు కూడా పోగొట్టుకున్నాను. ఇక ఎప్పటికీ నడవలేను నేను. ఒకరిపై ఆధారపడాల్సిన ఈ జీవితం ఇంకా ఎవరి కోసం సాగించాలి? ఎన్ని రోజులైనా ఉన్నాను అంటే అది కేవలం నా చెల్లి కోసం మాత్రమే. కానీ నా ఆలోచనల్లో నా కారణంగా బలైన అమ్మాయి గుర్తొస్తూ ఉంటే నాకు బ్రతకాలని అనిపించటం లేదు. నేను ఏదో ఆట పట్టించాలని చేసిన అల్లరి పని ఒక జీవితాన్ని బలి తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. నా కారణంగా ఒక కుటుంబం రోడ్డు మీద పడింది, కూతుర్ని పోగొట్టుకొని. ఆదిత్యకేదో నా మీద అభిమానంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. కార్తీక్ సార్ మంచితనంతో నా చెల్లిని సొంత చెల్లిలా అక్కున చేర్చుకున్నారు. ఇంక నాకు ఎలాంటి దిగులు లేదు. ఇప్పుడు నేను పోయినా నా చెల్లిని చూసుకోవడానికి కార్తీక్ సార్ ఉన్నారు. ఇంక నాకు ఈ బ్రతుకు మీద ఆశ లేదు. బ్రతకాలని కూడా లేదు. కాళ్ళు లేని నేను ఎప్పటికీ ఒకరికి భారమే తప్ప నా వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే ఎవరికీ భారం కాకుండా ఉండాలని అనుకునే ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్తాడు. శౌర్య పిడికిలి బిగించి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేనే చంపేస్తా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. ఎవరు చెప్పారు నీకు నువ్వు భారంగా ఉన్నావని? నీతో నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉంది నీకోసం. కనీసం ఇలాంటి పని చేయాలి అని అనుకున్నప్పుడు నీకు తను కూడా గుర్తు రాలేదా? ఇంకా ఆదిగాడు నీకోసం ఎంతో చేస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కొంతైనా న్యాయం చేయాలని. వాడు కూడా గుర్తు రాలేదా నీకు? ఎప్పుడు సార్ గురువు గారు అంటూ నీ చుట్టూను తిరుగుతాడు కదా వాడు. కార్తీక్ నీకు ఒక మాట చెప్పమని చెప్పాడు రితిక్. డబ్బుందని అహంకారం పొగరుతో అసలు ప్రేమంటే ఏంటో కూడా తెలియకుండా ఏదో బెట్ కట్టి నీ జీవితాన్ని నాశనం చేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసిన తనే నీ దగ్గరకొస్తుంది. జీవితాంతం నీకు సేవ చేస్తూ నీకు భార్యగా ఉంటుంది. తన జీవితం ఇంకా నీతోనే. నీతూ గురించి నువ్వు వదిలే. నీతుకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. ఇంకా ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ భార్యగా మారబోతుందన్న దాని గురించి మాత్రమే ఆలోచించు. ఎలా నీ భార్యని సరైన దారిలో ఉండేలా చేయాలి, తనకున్న పొగరు అహంకారం మొత్తం ఎలా అణచాలి అనే దాని గురించి, మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు. సరిగ్గా 5 రోజుల తర్వాత నీ పెళ్లి జరుగుతుంది. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, చివరికి నీకిష్టం ఉన్నా లేకున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఒక్క నిమిషం రితిక్ వైపు చూసి బయటకు వెళ్ళిపోతాడు. రితిక్ చెప్పేది కూడా వినకుండా బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయిన ఖుషి పాప పక్కనే డ్రైవింగ్ చేస్తూ ఉన్న మైక్ని విసిగిస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ. మైక్ ఓపిగ్గా ఖుషి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉంటే సడన్ గా ఏదో గుర్తుకు రావడంతో, మైక్, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతుంది. లేదు బుజ్జమ్మ, నేనెవ్వరిని లవ్ చేయలేదు అని చెప్తే, ఏ ఎందుకు లవ్ చేయలేదు నువ్వు? ఎవరో ఒకరిని లవ్ చేయాలి కదా ఖచ్చితంగా
అని అడుగుతుంది సీరియస్గా. నాకంత మంచి అమ్మాయి ఎవరూ కనిపించలేదు బుజ్జమ్మ. కనిపిస్తే ఖచ్చితంగా లవ్ చేస్తాను. అని అంటే రోడ్ మీద పోతున్న ఒక అమ్మాయిని చూపిస్తూ, ఇదిగో ఈ అమ్మాయి బావుంది. మర్యాదగా నువ్వు తనని లవ్ చెయ్యి. అని అంటే అప్పుడే ఆఫీస్ సెల్లార్లోకి ఎంటర్ అవ్వడంతో మైక్ కొంచెం ఊపిరి పీల్చుకుంటూ బ్రతికిపోయాను అని అనుకుంటాడు మనసులో. ఖుషి కార్ దిగుతూ, ఇదిగో ముందే చెప్తున్నా, ఇందాక నేను చూపించిన అమ్మాయి గురించి కనుక్కొని వచ్చి చెప్పు నాకు. తను మంచిదైతే నువ్వు తనని ఖచ్చితంగా లవ్ చేయాలి అని ఆర్డర్ వేసి చిన్నగా కారులోంచి దిగి వెళ్తూ ఉంటే మైక్ ఫాస్ట్గా ఖుషి దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ నేను తీసుకొని వెళ్తాను ఆగు అని చిన్నగా ఖుషి చేతిలోని క్యారియర్ని అందుకొని పట్టుకొని లిఫ్ట్లోకి వెళ్తాడు. ఖుషిని క్యాబిన్లో వదిలి బయటకు వెళ్తూ ఉంటే, మైక్ నేను చెప్పింది మర్చిపోకు, సాయంత్రం తన డీటెయిల్స్ కావాలి నాకు, లేదంటే నాకు కోపం వస్తుంది అని వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసి క్యాబిన్లోకి వస్తున్న కార్తీక్ ఖుషి మాట్లాడింది విని, ఎవరి డీటెయిల్స్ కావాలి నీకు, అయినా అసలు నువ్వెందుకు వచ్చావు ఆఫీస్కి అని అడుగుతాడు సీరియస్గా. ఖుషి కూడా సీరియస్గా కార్తీక్ వైపు చూస్తూ, నా మొగుడు ఆఫీస్ నా ఇష్టం, మధ్యలో మీకేంటి బాధ అని అంటూ మైక్ వైపు చూసి, నువ్వు ముందు వెళ్ళి నేను చెప్పిన పని చేయి అని ఆర్డర్ వేస్తుంది. మన బ్రెయిన్లెస్ బ్యూటీకి కాస్త తిక్కు ఎక్కువైంది. పాపం దానికి బలైపోయిన మైక్ కార్తీక్ వైపు చూస్తాడు, ఫేస్ జాలిగా పెట్టేసి. కార్తీక్ కొంచెం డౌట్గా ఖుషి వైపు చూస్తూ, ఏం పని చెప్పావే నువ్వు అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూసి మూతి తిప్పుతూ, నేను చెప్పను నీకు అని అంటుంది పౌడ్ ఫోర్స్ పెట్టి. కార్తీక్ మైక్ వైపు చూస్తే మైక్ కొంచెం సాడ్గా, సార్ అది బుజ్జమ్మ ఇందాక వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని చూసింది. తన డీటెయిల్స్ కనుక్కొని బుజ్జమ్మకి చెప్పి నేను ఆ అమ్మాయిని లవ్ చేయాలట. నేనేమో కనీసం అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఇంకా డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలి అని చెప్పి తన గోడు వెళ్ళబోసుకుంటే ఖుషి కోపంగా మైక్ వైపు చూస్తూ, ఏంటి నువ్వు ఆ అమ్మాయిని చూడలేదా అసలు? అవన్నీ నాకు తెలీదు. నువ్వు ఆ అమ్మాయి గురించి కనుక్కోవాలి, లవ్ చేయాలి, అంతే. ఇది నా మాట, నా మాటే శాసనం అని అంటుంది ముందు రోజు రీల్స్లో చూసిన బాహుబలిలో శివగామి డైలాగ్ చెప్తూ. మైక్ హెల్ప్ చేయండి అన్నట్టు కార్తీక్ మీకు బిక్కమొహం వేసి చూస్తే కార్తీక్ నుదురు మీద వేలితో రబ్ చేసుకుంటూ, హఫ్ దేనికి ముందు కన్నా తిక్క డబుల్ అయింది అని మనసులో అనుకుంటూ, నువ్వు వెళ్ళు మైక్, నాకు వర్క్ ఉంది, మళ్ళీ మాట్లాడతాను అని అంటాడు. మైక్ ఓకే సార్ అని బయటకు వెళ్తూ ఉంటే, మైక్ నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలి నువ్వు, లేదంటే నిన్ను చోట భీంతో కొట్టిస్తాను అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంటే కార్తీక్ ఖుషి వైపు వెళ్తూ, దేనికి తిక్క బాగా ఎక్కువైంది అని అనుకుంటూ, మైక్ నువ్వు వెళ్ళు అని అంటాడు. మైక్ ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా విల్లు నుంచి వదిలిన బాణల్లా ఫాస్ట్గా బయటకి పారిపోతే కార్తీక్ ఖుషి దగ్గరికి వెళ్ళి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు అమాయకంగా చూస్తూ, నాకు ఆకలిగా ఉంది అందుకే వచ్చాను అని అంటుంది. కార్తీక్ ఖుషి కళ్ళలోకి చూస్తూ, ఆకలేస్తే తిను, దానికెందుకు ఇక్కడికి వచ్చి నన్ను ఇరిటేట్ చేయడం అని అంటాడు. మీకు తినిపిస్తూ నేను కూడా తింటాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఖుషి నవ్వుతూ. కార్తీక్ ఖుషికి దూరం జరిగి మొహం పక్కకు తిప్పేసి, నాకేం అక్కర్లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కార్తీక్ కొంచెం ఏమరపాటుగా ఉండడంతో ఖుషి కార్తీక్ చేయి పట్టుకుని తన మీదకు లాక్కుంటే పడబోతూ చివరి క్షణంలో సోఫా మీద ఖుషికి అటు ఇటు చేతులు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటాడు. కార్తీక్ ఖుషికి ఎంచి దూరంలో ఉండడంతో ఖుషి చిరునవ్వుతో కార్తీక్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. కార్తీక్ రెప్ప వేయడం మర్చిపోయి ఖుషి కళ్ళలోకి చూస్తూ ఉంటే ఖుషి దొరికిందే ఛాన్స్ అనుకుంటూ కార్తీక్ పెదవుల మీద ఒక పెక్కిచ్చి కార్తీక్ చెయ్యి పట్టుకుని లాగి కార్తీక్ని తన పక్కన కూర్చునేలా చేస్తుంది. కార్తీక్ తేరుకుని పైకి లేవబోతూ ఉంటే ఖుషి లేవనివ్వకుండా ఫాస్ట్గా కార్తీక్ వడిలోకి చేరిపోతుంది. కార్తీక్ మనసులో నవ్వుకుంటూ పైకి సీరియస్గా, ఏయ్ లే నా మీద నుంచి అని కసురుకుంటే ఖుషి కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని కార్తీక్ మెడ వంపులో తల పెట్టుకొని, "ఉహుం, నేను లేవను, నాకిక్కడే బాగుంది అని అంటుంటే కార్తీక్ ఖుషిని నెడుతూ, ఏయ్ విసిగించకుండా పక్కకు జరుగు అని అంటాడు. ఖుషి కార్తీక్ బుగ్గ మీద కొరికి సీరియస్గా కార్తీక్ వైపు చూస్తూ, కామ్గా కూర్చో, నాకు కోపం తెప్పించకుండా అని వాన్ టోన్లో చెప్తే కార్తీక్ ఒక బైక్లో అప్ చేసి, ఏం చేస్తావే కోపం వస్తే అని అడుగుతాడు. ఖుషి ఒక్క నిమిషం బాగా ఆలోచించి, కోపం వస్తే కొరుకుతాను నిన్ను
అని కార్తీక్ గుండె మీద కొరికి కార్తీక్ ఒడిలో సరిగ్గా కూర్చుని క్యారియర్ ఓపెన్ చేస్తుంది. ఉప్మా స్పూన్తో తీసి కార్తీక్ నోటి దగ్గర పెడితే కార్తీక్ అది తినకుండా మొహం పక్కకి తిప్పేస్తాడు. ఖుషి బాధగా కార్తీక్ వైపు చూస్తూ, ప్లీజ్ కొంచెం తిను రావణ్, రాత్రి కూడా నువ్వేమీ తినలేదు. అమ్మ చెప్పింది మన కోపం ఎప్పుడు ఫుడ్ దగ్గర చూపించకూడదు అని. నీ కోపం నా మీద కదా, తిన్న తర్వాత నా మీదనే కోపం చూపించు, నువ్వు కొట్టినా ఏమీ అనను అని అంటే ఇంకా ఖుషిని ఎక్కువ బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్ గా నోరు తెరుస్తాడు కార్తీక్. ఖుషి సంతోషంగా నవ్వుతూ కార్తీక్కి తినిపిస్తూ అతను సమాధానం చెప్పకపోయినా కూడా కబుర్లు చెప్తూ తను తింటుంది. ఖుషి ప్రేమగా అలా తినిపిస్తూ ఉంటే కార్తీక్ కళ్ళ ముందు ఖుషి వాళ్ళమ్మ అరవింద గారు మెదులుతారు. చిన్నప్పుడు ఇలానే కబుర్లు చెప్తూ కార్తీక్ ప్రేమగా తినిపించేవారు ఆవిడ. అది గుర్తొచ్చిన కార్తీక్ కళ్ళలో చేరిన తడి చూసి ఖుషి కంగారుగా కార్తీక్ కళ్ళు తుడుస్తూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు రావణ్ అని అడిగితే కార్తీక్ ఖుషి చేతులు నెట్టేసి, ఏం లేదులే, ఏదో నలక పడింది కంట్లో, అంతే, నాకింక చాలు, నువ్వు తిను అని ఖుషిని పక్కన కూర్చోపెట్టి ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఖుషికి ఇంకా తినాలి అని అనిపించక బాక్స్ క్లోజ్ చేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని పైకి లేచి 2 అడుగులు వేసి కాళ్ళు నొప్పిగా అనిపించడంతో అక్కడే కూర్చొని కార్తీక్ బయటకు రావడం కోసం చూస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకు కార్తీక్ నార్మల్గా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఖుషి వైపు చూస్తూ, మైక్ లవ్ గురించి నీకెందుకే అసలు అని అడుగుతాడు. కార్తీక్ నార్మల్గా ఉండడంతో ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతూ మూతి ముడిచి, నాకు కాక ఎవరికి మరి, మీ భార్యగా మన వాళ్ళందరినీ నేనే కదా చూసుకోవాలి. ఆకాష్ అన్నయ్య వేదుని పెళ్లి చేసుకుంటున్నారు, ఆదిత్య జ్వాలని లవ్ చేస్తున్నాడు, మరి మిగిలిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి కదా. నాకైతే రక్షిత బాగా నచ్చింది, శౌర్యకిచ్చి పెళ్లి చేద్దాం అని చెప్తూ ఉంటే కార్తీక్ నవ్వుకుంటూ, నీకు నచ్చితే సరిపోతుందా, నీ అన్నగాడికి నచ్చాలి కదా అని అంటాడు. ఎందుకు నచ్చదు, రక్షి చాలా మంచిది, ఒకవేళ నచ్చకపోతే మీరు నన్ను పెళ్లి చేసుకున్నట్టే రక్షి శౌర్యని పెళ్లి చేసుకుంటుంది. నేను మాత్రం ఫిక్స్ అయ్యాను, అది జరగాలి అంతే, నా మాటే శాసనం, మీరు కూడా ఇదే ఫిక్స్ అవ్వండి అని చెప్తుంది శివగామి రేంజ్లో. ఇంకా మిగిలింది మైక్, రాజు అన్న, నీతు. నీతు పక్కన రాజు అన్న బాగుంటాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. అప్పుడు మిగిలింది మైక్ మాత్రమే, అందుకే మైక్ కోసం అమ్మాయిని చూశాను అని అంటుంది. ఏంతకి ఎవరా అమ్మాయి అని కార్తీక్ అడిగితే, ఏమో నాకు తెలియదు, రోడ్ మీద వెళ్తుంటే చూశాను, బాగుంది, మైక్ పక్కన బాగుంటుంది అనిపించింది, అందుకే మైక్కి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను, లేదు అంటే ఇంకో అమ్మాయిని చూస్తాను నేను. మైక్ ఆ అమ్మాయిని చూడలేదు కదా, మన ఆఫీస్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అందులో నుంచి ఒక అమ్మాయిని చూస్తాను మైక్ కోసం అని అంటుంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, సరే ఇంకో అమ్మాయిని కూడా చూడు అని అంటే, ఇంకో అమ్మాయి ఎవరి కోసం అని అడుగుతుంది ఖుషి. నా కోసమే, నువ్వంటే నాకు ఇష్టం లేదు కదా, అందుకే ఇంకో పెళ్లి చేసుకుందామని. ఎలాగూ నువ్వు అమ్మాయిలు చూస్తున్నావు కదా, నా కోసం కూడా చూడు ఒక మంచి అమ్మాయిని, నీలా కాకుండా అని అంటాడు. దానికి ఖుషి గుర్రుగా చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ ఖుషి వైపు చూసి నవ్వుకొని కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు, ఖుషిని పట్టించుకోకుండా. ఖుషి టాబ్లెట్స్ వేసుకుని కార్తీక్ని చూస్తూ కొంచెంసేపటికి సోఫాలో కూర్చొని నిద్రలోకి జారిపోతే ఖుషి నిద్రపోయిన తర్వాత కార్తీక్ వర్క్ సేవ్ చేసి ఖుషి దగ్గరికి వెళ్ళి ఖుషిని 2 చేతుల్లోకి తీసుకొని తను డిస్టర్బ్ అవ్వకుండా పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఖుషి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే ఆఫీస్కి వచ్చేటప్పుడు మసాజ్ ఆయిల్ తీసుకువచ్చిన కార్తీక్ బ్యాగ్లో నుంచి ఆయిల్ తీసి ఖుషి కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళు ఒడిలోకి తీసుకొని ఆయిల్ వేసి చిన్నగా కాలికి మసాజ్ చేస్తాడు. టాబ్లెట్ ఎఫెక్ట్తో మత్తుగా పడుకొని ఉన్న ఖుషి పాపకు ఒక 20 నిమిషాలు మసాజ్ చేసి ఖుషి కాలికి బ్యాండేజ్ కట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. ల్యాప్టాప్ తెచ్చుకొని ఖుషి పక్కనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆఫ్టర్నూన్ వరకు. మళ్ళీ ఖుషికి తెలియకుండా ఉండాలి అని ఖుషి ఇంకా నిద్రలోనే కదులుతూ ఉండడంతో ఖుషి కాలికి పట్టి తీసేసి కాలికి రాసిన ఆయిల్ మొత్తం క్లాత్తో నీట్గా తుడిచేసి మళ్ళీ ఖుషిని 2 చేతుల్లోకి తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళి సోఫాలో పడుకోబెట్టి వెళ్ళి తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు లంచ్ ఆర్డర్ పెట్టేసి. ఒక 20 నిమిషాలకు ఖుషి పాపకి మెలకువ వచ్చేస్తే చిన్నగా కదులుతూ లేచి కూర్చొని చుట్టూ చూస్తుంది. కాలు ముందున్నంత నొప్పి లేకపోవడంతో ఎదురుగా ఉన్న కార్తీక్ వైపు చూస్తుంది.
కార్తీక్ అస్సలేమీ పట్టనట్టే వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి కోపం వస్తూ ఉంటే పైకి లేచి ఫాస్ట్‌గా 2 అడుగులు వేసి, కాలు కొంచెం నొప్పిగా అనిపించినా సరే, అలాగే కార్తీక్ దగ్గరికి వెళ్లి చైర్ వెనక్కి లాగి, కార్తీక్ ఒడిలో కూర్చొని కళ్ళ నిండా నీళ్లతో కార్తీక్ కళ్ళలోకి చూస్తూ, "నిజంగానే నేనంటే నీకిష్టం లేదా?" అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి కళ్ళలోకి సూటిగా చూస్తూ, "నీకేమనిపిస్తుంది?" అని అడిగితే, ఖుషి కార్తీక్ మెడ చుట్టూ చేతులు చుట్టేసి, కార్తీక్ గుండెల్లో మొహం దాచేసి, "తెలియటం లేదు రావణ్. నాకేమీ అర్థం కావటం లేదు. నువ్విలా నాకు దూరంగా ఉంటే చాలా బాధగా ఉంటుంది. నువ్వు దగ్గరగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటో ఈ ఫీలింగ్స్ ఏవి నాకు సరిగ్గా అర్థం కావటం లేదు. నువ్విలా దూరం పెడుతూ ఉంటే మాత్రం నాకు చాలా ఏడుపొస్తుంది" అని అంటుంది చిన్నగా వెక్కుతూ. కార్తీక్ ఖుషి గెడ్డం పట్టుకుని తల పైకి అని ఖుషి కళ్ళలోకి సూటిగా చూస్తూ, "నిజంగా నేను నీకు దూరంగా ఉన్నానా?" అని అడిగితే ఖుషి బేలగా కార్తీక్ వైపు చూస్తూ, "లేదు కానీ ఇంతకు ముందులా ఉండడం లేదు నువ్వు నాతో. ఇంతకు ముందులా తిక్కలని పిలవడం లేదు. నా మీద అరవటం లేదు. నాతో గొడవ పడటం లేదు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఇంకా నాతో సరదాగా ఉండటం లేదు. ఇంకా నాకొక్క కిస్ కూడా ఇవ్వటం లేదు. ఇలా నాకు నచ్చటం లేదు" అని చెప్తూ ఉంటే కార్తీక్ ఖుషిని టేబుల్ మీద కూర్చోబెట్టి ఖుషి వైపు చూస్తూ, "ఇంతకుముందు నీకివి ఏవి నచ్చలేదు. ఇప్పుడు అవే కావాలని అంటున్నావు. ఫస్ట్ నీకు ఏం కావాలనే దాని మీద క్లారిటీ తెచ్చుకో. ప్రస్తుతానికైతే నాకు దూరంగానే ఉండు" అని చెప్తే అప్పుడే ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఆఫీస్ బాయ్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్తాడు. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, "ఎక్కువ ఆలోచించకుండా లంచ్ చేసి టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో. నాకు మీటింగ్ ఉంది వెళ్తున్నాను. లంచ్ అక్కడే క్లయింట్స్‌తో చేస్తాను నేను" అని బయటకు వెళ్ళిపోతాడు. మరి ఖుషి పాప తనకు కార్తీక్‌తో ఎలాంటి లైఫ్ కావాలో క్లారిటీ తెచ్చుకుంటుందా? వజ్రం గారు రక్షిత చెప్పినట్టు పిల్లలు అనే బంధాన్ని తమ జీవితంలోకి తెచ్చుకొని కార్తీక్‌కి పరిపూర్ణంగా భార్యగా మారి ఇద్దరి జీవితానికి ఒక అర్థం కలిగేలా నిర్ణయం తీసుకుంటుందా? శౌర్య రక్షితల విషయంలో ఖుషి డెసిషన్ని శౌర్య యాక్సెప్ట్ చేస్తాడా? ఖుషి చేతుల్లో మైక్ పరిస్థితి ఏం కానుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.